ఈరోజు ఈనాడు పేపరు విశేషాలు చూద్దాం. హాట్గా పేపర్ కనపడుస్తుంది. నిజాలకి నిప్పు, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం. 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళీ మఖాం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికి ఘాతుకమని అనుమానాలు వస్తున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాలిపోయిన కంప్యూటర్లు కుట్రపూరితంగానే తగలబెట్టారనిపిస్తోంది. ఇది ప్రమాదం కాదు, కుట్ర కోణమని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అంచనాలకు అందనంత నష్టం, వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని పట్టాలు తప్పించారు. కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతాం. ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. సవాళ్లున్న మెరుగైన పనితీరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.57%. ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక. సభలోకి ప్లకార్డులు తీసుకెళ్లరాదని ఆపినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాగ్వాదం. ఈరోజు ఢిల్లీకి జగన్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తప్పు చేస్తే తరతమ భేదాలు చూడమన్న సీఎం చంద్రబాబు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడొద్దు. వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. పోలవరం తొలి దశ పనులు పూర్తికి త్వరలో 12,157 కోట్లు విడుదల చేస్తారని చెప్తున్నారు. ఏపీ ప్రతినిధి బృందంతో చర్చల అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రుల బృందం మంత్రిని కలిసిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, కలిశెట్టి అప్పలనాయుడు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సభా సమయం. 2 బిల్లులు, 3 శ్వేతపత్రాలు. ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు. హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడుతూ మరొక బిల్లు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే ప్రసంగాలు. శాసనసభ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం. ఉభయ సభల బీఎస్సీ సమావేశాలకు వైకాపా దూరం. శాసనసభ స్పీకర్ అయిన పాత్ర నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసన మండలిలో అదే ఎజెండా. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోయిన్షేన్ రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీకి సంబంధించిన ఎజెండాని మండలిలో కూడా ఖరారు చేస్తారని చెప్తున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు, లక్ష్మణరావు సమావేశానికి హాజరయ్యారు. 2 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే కోటాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన తరపున 2 ఎమ్మెల్సీలు గెలుపొందారు. తెలుగుదేశం తరపు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, జనసేన తరపు పి హరిప్రసాద్ సోమవారం శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో 2 బిల్లులు ప్రవేశపెడతారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, మాజీ సీఎం జగన్ హెచ్చరిక. అసెంబ్లీ గేటు వద్ద
భద్రతా అధికారికి జగన్ హెచ్చరిక. అసెంబ్లీ ద్వారం వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కు వైకాపా అధ్యక్షుడు జగన్ హెచ్చరిక. మెడలో నలుపు రంగు కండువాలు ధరించి చేతిలో ప్లకార్డులు అసెంబ్లీలోకి ప్రవేశించరాదని, వాటిని బయట వదిలేసి వెళ్ళాలని ఆ పోలీస్ అధికారి చెప్పినందుకు జగన్ మధుసూదన్ రావు గుర్తుపెట్టుకొని ఒక హెచ్చరికగా మాట్లాడారు మాజీ సీఎం జగన్. ఈరోజు జగన్ ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో నిరసనకు వెళ్తున్నట్లు ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్లో జగన్ తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 50 రోజుల్లోనే అన్నింట వైఫల్యం చెందిందని జగన్ విమర్శిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. చట్టం తన పని తాను చేసుకెళ్తుందని, కానీ చేతిలో తీసుకోకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ ప్రభుత్వ సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. రాజమార్గంలో సభలోకి గవర్నర్ ప్రవేశం. వైకాపా హయాంలో వెనుక వైపు నుంచి వచ్చేవారు. అయితే ఈసారి గవర్నర్ హోదాను గౌరవించే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు 0 అవర్ నిర్వహిస్తామని విలేకరులతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గోదావరి ఉగ్రరూపం. భద్రాచలం ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైవేలు జల దిగ్బంధం, స్తంభించిన రాకపోకలు. ఏలూరు, రాజమండ్రిలో గోదావరిలో వరద ఉధృతి రోజురోజుకి పెరుగుతుంది. తెలంగాణలో భద్రాచలం మొదలు ఏపీలోని కోనసీమ జిల్లా వరకు ఇరువైపులా వరద ముంపు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం. వరద ఉధృతిని కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపులోనే వరి పొలాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలాలన్నీ ముంపుకు గురయ్యాయి. అటు శబరి, ఇటు గోదావరి గూడు కోసం విలీన మండలాల ప్రజల వెతలు. రైతులందరికీ పంటల బీమా అమలు. పంటల బీమా పథకాన్ని రైతులందరికీ అందేలా చూడాలని వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో నాయకత్వ పోరు. మైనార్టీ భూమి ఆక్రమణ. రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిఏ అనుచరుల హస్తం. వివేక్ హత్య కేసులో అప్రూవర్గా దస్తగిరిని ఆశ్రయించిన బాధితులు. శ్రీశైలాన్ని తాకిన కృష్ణమ్మ. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువగా వస్తుంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. సోమవారం కృష్ణా జలాలు క్రస్ట్ గ్రేట్లను తాకాయి. దూరాల ప్రాజెక్టు నుంచి ఎక్కువ వాటర్ వస్తూ ఉంది. ఇవి ఈనాడు పేపర్లో విశేషాలు. నిజాలకు నిప్పు పెట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన దారుణం. ఇది కుట్రపూరితంగానే జరిగిందని చెప్తున్నారు ప్రాథమిక దర్యాప్తులో. అనేక కంప్యూటర్లు కూడా దీంట్లో కాలిపోయాయని చెప్తున్నారు. సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కాదని చెప్తున్నారు.